ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఎర్రటి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఉన్న బెల్ సింబల్ని మీరు ట్యాప్ చేశారనుకోండి నేను అప్డేట్ చేసే ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీఎన్ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీరు ఎప్పుడు చూడని ఒక మంచి ఫోటో ఎడిటింగ్ అప్లికేషన్ని పరిచయం అనేది చేస్తాను ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్లో కనుక జస్ట్ మీ ఫోటోని అప్లోడ్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ కావడమే కాకుండా మీకు సంబంధించిన ఫోటోలో మంచి మంచి మోషన్ ఎఫెక్ట్స్ అనేది యాడ్ కావడం జరుగుతుందన్నమాట. అయితే చూడండి ఫ్రెండ్స్, ఆ అప్లికేషన్లో మనకు ఫొటోస్ ఏ విధంగా ఉంటాయంటే ఎడిట్ చేస్తే ఇక్కడ చూడండి, నేను సమ్ ఫొటోస్ని ఇక్కడ చూపిస్తాను మీకు, దాని తర్వాత మీరే చెప్తారు ఆటోమేటిక్గా. చూడండి బ్యాక్గ్రౌండ్లో నా ఫోటో ఎంత అందంగా అండ్ సూపర్గా ఎడిట్ కావడం జరిగిందో ఒకసారి చూడండి మీరు. ఇది ఒకటే కాదు, దీంట్లో నేను 4-5 రకాల ఫొటోస్ని ఎడిటింగ్ చేయడం జరిగింది. బట్ మన ఫోటో బ్యాక్గ్రౌండ్లో మాత్రమే ఆ మోషన్ ఎఫెక్ట్స్ అన్నిటిని మనం అప్లై అనేది చేసుకోవచ్చు అన్నమాట. ఒకటే ఫోటో కాదు, నేను చాలా రకాల ఫొటోస్ని ఇక్కడ ఎడిటింగ్ కూడా చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇది చూడండి, మనము ఇలాంటి ఫొటోస్ని ఏ విధంగా ఎడిట్ చేయాలో నేను వచ్చేసి ఈ వీడియోలో కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. అయితే ఇప్పటివరకు మన ఛానల్ని వన్స్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని కొంచెం లైక్ చేసి అయితే సపోర్ట్ అనేది చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేసినట్లయితే నాకు కొంచెం సపోర్టింగ్ ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్ ఇది చూడండి, దీనికోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్ పేరు వచ్చేసి స్టోరీజెడ్ అన్నమాట. సింపుల్ గా ఈ అప్లికేషన్ ని ఓపెన్ చేసి మన యొక్క ఫొటోస్ ని ఏ విధంగా ఎడిట్ చేయాలో చూపిస్తాను. దానికంటే ముందు ఈ అప్లికేషన్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఫస్ట్ లింక్ అదే ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసి ముందుగా ఈ స్టోరీజెడ్ అనే అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సింపుల్ గా ఈ అప్లికేషన్ ని ఓపెన్ చేసినట్లయితే మనకు సమ్ ట్యూటోరియల్స్ అక్కడ కనిపించడం జరుగుతుంది. కాకపోతే దీంట్లో మీకు అవసరం లేదనుకుంటే ఒక్కసారి దీంట్లో ఏ విధంగా ఎడిట్ చేయాలో ముందుగా తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత డౌన్లోడ్ చేసుకొని మీరు కూడా అలాంటి ఎఫెక్ట్స్ ని అప్లై అనేది చేయొచ్చు అన్నమాట. సింపుల్ గా మనకు ఓపెన్ చేయగానే కంప్లీట్ గా ఇంటర్ఫేస్ ఈ విధంగా రావడం జరుగుతుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత కింద మీకు ప్లస్ ఐకాన్ కనిపిస్తుంటుంది చూడండి, దీనిపైన ట్యాప్ చేయండి. దీనిపైన ట్యాప్ చేసినట్లయితే మనకు అక్కడ 3 ఆప్షన్స్ రావడం జరుగుతుంది అన్నమాట. రిపిల్, ఓవర్లే, అదేవిధంగా మోషన్ ఎఫెక్ట్స్. ఇక్కడ మనము ఓవర్లే మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. వన్స్ తీసుకున్న తర్వాత మీరు ఏదైతే ఫొటోస్ ని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటారో ఇక్కడ నుంచి మీకు సంబంధించిన ఫోటోని ముందుగా తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్ ఎగ్జాంపుల్ పర్పస్ నేను ఈ ఫోటోని తీసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత సింపుల్గా ఇక్కడ మీకు సంబంధించిన ఫోటోని క్రాప్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. మీరు ఎంతవరకు ఉంచాలి ఏం కథ అనేది ఎగ్జాంపుల్ పర్పస్ నేను ఇంతవరకు క్రాప్ చేశాను. క్రాప్ చేసిన తర్వాత పైన మీకు డన్ ఆప్షన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేయండి. దానిపైన ట్యాప్ చేసిన తర్వాత కింద మీకు ఇంకొక ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది, యాడ్ ఓవర్లే అన్నమాట. సింపుల్గా దీనిపైన ట్యాప్ చేయండి. దీనిపైన ట్యాప్ చేసినట్లయితే ఇక్కడ మనకు ప్రో వర్షన్ తీసుకున్నట్లయితే చాలా ఎఫెక్ట్స్ అవైలబుల్ ఉంటాయి, కానీ మనకు ఫ్రీ ఎఫెక్ట్స్ అయితే కొన్ని మాత్రమే అవైలబుల్లో ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ విధంగా మీకు సంబంధించిన ఏదైనా సరే ఆ ఓవర్లేని మీరు ఈ విధంగా డౌన్లోడ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది స్టార్టింగ్ లో. ఫ్రెండ్స్ మనకు వన్స్ ఈ విధంగా ఓవర్లే ఎఫెక్ట్స్ అన్ని డౌన్లోడ్ అయిపోయిన తర్వాత సింపుల్గా మీరు ఏదైతే ఎఫెక్ట్స్ని అప్లై చేయాలనుకుంటారో ఆ ఎఫెక్ట్ పైన మీరు ట్యాప్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు పెయిడ్ కాకుండా ఫ్రీ మాత్రమే తీసుకోండి. సింపుల్గా నేను ఈ ఎఫెక్ట్ యాడ్ చేయాలనుకుంటున్నాను, బట్ ఇదంతా మన ఫోటో పైకి అంతా యాడ్ కావడం జరిగింది. ఇది జస్ట్ ఓన్లీ ఫర్ మనం బ్యాక్గ్రౌండ్లో మాత్రమే రన్ కావాలనుకుంటే కింద మీకు ఎరేజ్ అనే ఆప్షన్ కనిపిస్తుంటుంది. దీనిపైన ట్యాప్ చేసి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మీకు అవసరం లేదనుకుంటే ఆ ప్లేస్ని మాత్రమే సింపుల్గా ఈ విధంగా మీరు రిమూవ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. నేను చేస్తున్నాను చూడండి. ఇక్కడ కావాలనుకుంటే మీరు ఎరేజ్ బటన్ని పెద్దగా తీసుకోవచ్చు, లేదనుకుంటే చిన్నగా కూడా తీసుకోవచ్చు. మీకు ఎంతవరకు కావాలి, ఏ ప్లేస్లో మాత్రమే ఎఫెక్ట్ అప్లై కావాలనేది ఈ విధంగా మీరు కంప్లీట్గా సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. వన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ప్లే చేసి చూడండి ఎంత సూపర్గా ఆ ఎఫెక్ట్ అనేది అప్లై కావడం జరిగింది బ్యాక్గ్రౌండ్లో. వావ్ సూపర్. అసలు మీరు కావాలనుకుంటే ఇక్కడ ప్లస్ ఐకాన్ చూడండి, దీనిపైన ట్యాప్ చేసి మీకు నచ్చిన ఎఫెక్ట్స్ని కూడా మీరు సింపుల్గా యాడ్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. నేను ప్లస్ ఐకాన్ పైన ట్యాప్ చేశాను. ట్యాప్ చేసిన తర్వాత నాకు ఇది నచ్చింది, దానిపైన ట్యాప్ చేశాను. ట్యాప్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఇక్కడ చూడండి బ్యాక్గ్రౌండ్ లో మీకు కనిపిస్తుంటుంది చూడండి, ఆ ఓవర్లే ఎఫెక్ట్స్ కూడా మనకు ఇక్కడ కంప్లీట్ గా యాడ్ కావడం జరిగింది అన్నమాట. వావ్ సూపర్. అసలు అదేవిధంగా దీంట్లో చూసుకున్నట్లయితే మనకు రకరకాల ఎఫెక్ట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. మీకు నచ్చిన ఎఫెక్ట్స్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత కంప్లీట్ గా దీన్ని ఆఫ్ చేసిన తర్వాత మీకు ఏ ఎఫెక్ట్స్ నచ్చినా దానిపైన ట్యాప్ చేయాల్సి ఉంటుంది. ట్యాప్ చేసిన తర్వాత అది అప్లై కావడం జరుగుతుంది. అప్లై అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా అది బ్యాక్గ్రౌండ్ లో రన్ అవుతూ ఉంటుంది అన్నమాట. బట్ మీ యొక్క ఫొటోస్ కి ఎలాంటి ఎఫెక్ట్ అనేది పడడం జరగదన్నమాట.
ఎగ్జాంపుల్ పర్పస్ నేను వేరే ఎఫెక్ట్స్ ఏదైనా తీసుకుంటాను. ఇక్కడ తీసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను ప్లే చేసి చూస్తాను. జస్ట్ అప్లై చేస్తే చాలు, బ్యాక్గ్రౌండ్ లో ఆటోమేటిక్ ఆ ఎఫెక్ట్ మనకు ఆటోమేటిక్ అప్లై కావడం జరుగుతుంది అన్నమాట మన ఫోటోకి. ఇన్ కేస్ మీరు సేవ్ చేయాలనుకుంటే సింపుల్ గా పైన మీకు సేవ్ అనే ఆప్షన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేయండి. దానిపైన ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ సైజ్ ని మనం ఎక్కువ తీసుకోవాలంటే ప్రో వర్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. మనకు అవసరం లేదు కాబట్టి ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన ఆన్ ది స్పాట్ లో మనకు సంబంధించిన చిన్న వీడియో క్లిప్ అనేది జనరేట్ కావడం జరుగుతుంది. వన్స్ జనరేట్ అయిపోయిన తర్వాత ఈ విధంగా మనకు కంప్లీట్ అవుట్పుట్ అనేది రావడం జరుగుతుంది అనమాట. వన్స్ సేవ్ బటన్ పైన ట్యాప్ చేయగానే ఆటోమేటిక్ గా అది కంప్లీట్ గా మీ యొక్క గ్యాలరీలోకి సేవ్ కావడం జరుగుతుంది. అంతేకాకుండా దీంట్లో మనం వేరే ఆప్షన్ చూసుకున్నట్లయితే ఇక్కడ ప్లస్ ఐకాన్ నుంచి చూడండి, దీనిపైన ట్యాప్ చేసి ఇక్కడ మోషన్ ఎఫెక్ట్ చూసుకున్నట్లయితే చాలా అద్భుతంగా ఉంటుంది మనకు. ఇక్కడ మోషన్ ఎఫెక్ట్స్ పైన ట్యాప్ చేశాను. ట్యాప్ చేసిన తర్వాత ఎగ్జాంపుల్ పర్పస్ ఈ ఫోటో తీసుకుంటాను నేను. తీసుకున్న తర్వాత ఇక్కడ మీరు క్రాప్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు ఎంతవరకు అవసరమో ఆ ఫోటోని అంతవరకు మీరు క్రాప్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఇంతవరకు ఈ ఫోటో తీసుకోవడం జరిగింది చూడండి. తీసుకున్న తర్వాత ఇక్కడ యాడ్ వీడియో క్లిప్ చూడండి కింద, దీనిపైన మీరు ట్యాప్ చేయాల్సి ఉంటుంది. ట్యాప్ చేసిన తర్వాత మీకు నచ్చిన వీడియోస్ ని ఏదైనా మీరు తీసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఎగ్జాంపుల్ పర్పస్ నేను ఈ వీడియో తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత మీరు అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు, మీకు ఎంతవరకు కావాలనేది వీడియో. మీకు అవసరం లేదనుకుంటే పైన డన్ బటన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన ఆన్ ది స్పాట్ లో ఇప్పుడు చూడండి ఈ గాగిల్స్ లో ఆ వీడియోని నేను ఏ విధంగా ప్లే చేస్తాను అనేది. నేను ఓన్లీ ఫర్ గాగిల్స్ లో మాత్రమే ఆ వీడియో అనేది ప్లే చేయాలనుకుంటున్నాను కాబట్టి ఈ విధంగా కంప్లీట్గా సెలెక్ట్ అనేది చేయడం జరిగింది. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ప్లే ఆప్షన్ పైన ట్యాప్ చేయగానే ఇక్కడ చూడండి, వావ్, ఆ గాగిల్స్ లో కూడా మనకు సంబంధించిన ఫోటో ఆటోమేటిక్గా ప్లే అవుతూ ఉంటుందన్నమాట వీడియో. మీరు చూడండి, వావ్, సూపర్. అసలు ఈ విధంగా మనకు ఎక్స్పెక్ట్ చేయని రేంజ్ లో మన ఫొటోస్ ని సింపుల్ గా ఎడిట్ అనేది చేసుకోవచ్చు. సింపుల్ గా సేవ్ బటన్ ట్యాప్ చేసి ఎక్స్పోర్ట్ పైన ట్యాప్ చేయగానే ఆన్ ది స్పాట్ లో మనకు సంబంధించిన వీడియో క్లిప్ అనేది చిన్నగా జనరేట్ కావడం జరుగుతుంది. వన్స్ జనరేట్ అయిపోయిన తర్వాత సేవ్ బటన్ ట్యాప్ చేసి మీరు డైరెక్ట్ గా మీ యొక్క గ్యాలరీలో సేవ్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. ఇన్ కేస్ మీకు వాటర్ మార్క్ అవసరం లేదనుకుంటే చిన్నగా ఒక వీడియో యాడ్ ని మనం చూడాల్సి ఉంటుంది. దాని తర్వాత మనకు సంబంధించిన ఫోటో ఆటోమేటిక్గా వితౌట్ వాటర్ మార్క్ లేకుండా అది సేవ్ కావడం జరుగుతుంది అన్నమాట ఈ అప్లికేషన్ తో. ఫ్రెండ్స్, దీంట్లో ఒక్క ఎఫెక్ట్ అని కాదు, రకరకాల ఇక్కడ చూడండి రకరకాల ఎఫెక్ట్స్ మనకు దొరకడం జరుగుతుంది. ఇంత అద్భుతమైన అప్లికేషన్స్ మనకు ఎక్కడ కూడా దొరకదు ఫ్రెండ్స్. నేను డిస్క్రిప్షన్ లో లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ లింక్ అదే ఉంటుంది. దానిపైన ట్యాప్ చేసి ముందుగా ఈ అప్లికేషన్ ని డౌన్లోడ్ అనేది చేసుకోండి. వన్స్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మీకు సంబంధించిన ఎఫెక్ట్స్ ని యాడ్ చేసుకొని వీడియోస్ ని జనరేట్ చేసినట్లయితే నిజంగా వేరే వాళ్ళు చూసినట్లయితే ఆటోమేటిక్ గా ఫిదా అనేది అయిపోతారు ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు ఏ మాత్రం నచ్చినా కొంచెం లైక్ చేసి సపోర్ట్ అనేది చేయండి ఫ్రెండ్స్. అదే విధంగా కింద రెడ్ కలర్ లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.